చేసిన మగాడయ్యి ఉమ్, దాని మీద నుంచి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డే ఇచ్చాడు. ఓ 2 ఫ్లైఓవర్లు వేపిస్తాడు, వేస్తాడు. నితిన్ గడ్కరీ వేస్తానికి రెడీ అన్నాడు. ఇన్నర్ రింగ్ ఉమ్, ఉమ్. విజయవాడ, గుంటూరు, అమరావతిని కలిపేసి ఇన్నర్ రింగ్ రోడ్ కట్టిస్తానన్నాడు. అవును. ఈయనకేమో అక్కడోళ్ళ వ్యవహార శైలి నచ్చకపోవడమా, లేదా ఉమ్, అక్కడ ఇప్పుడు మనం గనక ఆపకపోతే వీళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతారు, అనేక మంది తెలుగుదేశం వాళ్ళు ఆ చుట్టుపక్కల భూములు కొన్నారన్న ఈ నివేదికలు, దానివల్ల ఉమ్, వాళ్ళు మళ్ళీ కోటీశ్వర్లు అవుతారు. 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు కొనుక్కుని ఇప్పుడు మళ్ళీ 10 కోట్లకి వెళ్ళిపోతే వాళ్ళు బాగుపడిపోతారన్న కోపమో ఏమో తెలియదు. కానీ 3 రాజధానులు అంటే దాన్ని పక్కన పెట్టేశారు. అవును. ఈ ఉమ్, పక్కన పెట్టేయడం వల్ల అక్కడ ఈయనకి ఓట్లు వేసిన వాళ్ళే అసంతృప్తి పడాలి. ఉమ్, ఉమ్, ఎలా పక్కన పెట్టడం, కనీసం ఆ రోడ్లు వేయించేసి అక్కడ కాలువలు కట్టించేసేసి ఉమ్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇది అడ్మినిస్ట్రేషన్ పని నేను నడుపుతుంటాను, ఉమ్. మిగతాది నా పని నేను చేసుకుంటాను, నేను క్యాంప్ కార్యాన్ని తీసుకెళ్లి వైజాగ్లో కూర్చోబెట్టుకుని ఎవడడిగేవాడు. అవును. ఆశించినంత జరగలేదు అనుకుంటారు అంతే. అంతే. అవును. కానీ సాంతో అమరావతి రాజధాని రద్దు చేసి అది కేవలం అసెంబ్లీ రాజధాని ఉంటుంది, శాసన రాజధాని అనే అర్థం కాని ఒక, దాన్ని ఏమంటారు, అర్థమెటిక్స్ ఉంటాయి, అందరికి అర్థం కావు. ఆల్జీబ్రా అందరికి అర్థం కాదు. తెలిసినోడు నిపుణుడు, తెలియని వాళ్ళు అందరికీ చిరాకు. అంతే. అట్లాగా అమరావతి అన్నది ఆల్జీబ్రా కిందకి మార్చుకున్నారు. దాంతో అర్థం కాని వాళ్ళందరూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోటి, అర్థమైన నాబోటోళ్ళం